మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో కృపయు సమాధానము కలుగును గాక. మరి సర్వకృపానిధి అనుదిన పాఠకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విశ్వాస వీరుల జాబితాలో నుంచి ఈరోజు మరి గిద్యోను గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ఇంకా ఏమి చెప్పబోదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గుర్చియు ప్రవర్తన గురించి వివరించుటకు సమయం సాలదు అని మరి ఈ పత్రికలో మనము చూడగలుగుతున్నాము. గిద్యోను అనే మాటకు మరి రాయబడినటువంటి మాట పడద్రోయువాడు అని రాయబడినది. గిద్యోను గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఇతని గురించి చక్కని వివరణ మనము చూడగలుగుతున్నాము. గిద్యోను మరి ఎంతగానో పరాక్రమశాలులుగా మనం ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. గిద్యోను గురించి మరి దేవుని యొక్క దేవదూత వచ్చి చెప్తున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం కాంచి మనం చూసినట్లయితే, యెహోవా దూత వచ్చి అభియూశ్రీయుడైన యావాసుకు కలిగిన వాపరలోని మస్తక వృక్షం క్రింద కూర్చుండెను. యావాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లును గానుగు సాటున గోధుమలను దొడగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము, నా ఏలునవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిందని చెప్పిస్తూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యమును ఏమాయును? యెహోవా మాకు విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఈ మాటలు మనము వినగలుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నాయంటే, మరి మిద్యానుల చేతికి ఇశ్రాయేలు ప్రజలను మరి 7 సంవత్సరాల పాటు అప్పగించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. వారు మరి దేవునికి భయపడక దేవతలకు భయపడి అన్యాసారులుగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానులకి అప్పగించి ఉన్నాడు. మిద్యానీయులు వీరి మీదకి ఇశ్రాయేలు మీదకి దాడి చేసి వారి పంటలన్నింటిని కూడా నాశనం చేసి మరి ఎంతగానో వారి పశువులన్నింటిని కూడా ఎత్తుకుని పోయినట్లుగా మనము చూడగలుగుతున్నాము. వారు ఎంతగానో మరి భయభ్రాంతులకు గురయ్యారు, ఎంతగానో మరి దేవునికి మొర్ర పెట్టుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. 6వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఒక రాయబడినటువంటి మాట, దేశమును పాడు చేటుకుని వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి హీన దశకు వచ్చేస్తారండి. వారన్నీ పోగొట్టుకున్నారు, పంటను పోగొట్టుకున్నారు, పశువులు పోగొట్టుకున్నారు, సమస్తాన్ని పోగొట్టుకున్నారు, హీన దశలోనికి వచ్చేస్తారు. దేవునికి భయపడుకోకుండా మరి దేవతలకు భయపడి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడం వలన దేవుడు మరి మిద్యానులకు అప్పగించడం అనేది జరిగింది. ఒక రోజున మరి మొర్ర పెట్టినప్పుడు, హీన దశలోనికి వచ్చినప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకించి దేవుని యొక్క దూతను పంపించున్నాడు. ఇక్కడ మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఆయన కూడా భయపడుతూనే గానుగులు మరి సాటున దాక్కుని మరి పంటను దొలగొట్టుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తుంటే, అక్కడ అంటున్నటువంటి మాట, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా, దేవుడి యొక్క దూత పిలుస్తుంది, పరాక్రమం బలాఢ్యుడా అంటుంది. ఈయన పిరిగివాడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, నాకెందుకులే అనుకున్నటువంటి స్థితిలో ఉంటుంటే దేవుని యొక్క దూత వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు ధైర్యంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు రక్షించాలి, ఇదిగో నువ్వు నాయకుడిగా ఉండి నువ్వు వాళ్ళని రక్షించాలి అన్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆయన అంటున్నాడు, అయ్యా నేను యాపాటు వాడని అంటున్నాడు. ఏమంటున్నాడంటే 14వ వచనంలో, అందుకు అంతటి యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలోని ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు, చిత్తము, నా ఏలునవాడా, నేను దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనసే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, ఆయన నేను నీకు తోడై ఉందును గనుక ఒక్క మనిషిని అతను చేసినట్లుగానే మిద్యాను నువ్వు అతను చేయదు అని సెలవిచ్చును. నువ్వు భయపడొద్దు, అనేక మంది ఉన్నారని భయపడొద్దు. ఒక్క మనిషిడే ఉన్నాడు అనుకో, ఒక్క మనిషిని అతను చేసినట్లుగానే నువ్వు చేస్తావు. ఇశ్రాయేలు ప్రజలకి నేను సహాయం చేస్తాను
ఇదిగో నీకు సహాయం చేసేవాడు నేనే, నువ్వు ధైర్యంగా ఉండు, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తానని చెప్పేసి ధైర్యం చెప్పినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క దూత వచ్చి మరి ఎంతగానో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే నిజమైతే ఇక్కడే ఉండు, నేను ఒక విందు చేస్తాను అని చెప్పేసి ఏమంటున్నాడంటే 19వ వచనంలో, గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ళను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తిక వృక్షం క్రిందికి దానికి తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యమును పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పిన అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతను ఉన్న కర్రను సాపి తన కొనతో ఆ మాంసమున పొంగని మాంసమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతి నుండి వెడిలి ఆ మాంసమును పొంగని భక్ష్యములు కాల్చివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అద్భుతాలు చేసి ఉన్నాడు దేవుడు. ఎంతగానో ఇంకా భయపడిపోతున్నాడు. నీకు కొన్ని అవినమ్మకం, అవిశ్వాసం కూడా ఉంది. మనకు సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే 36వ వచనంలో, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్ల నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమునకును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలమున రక్షించవని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. అలాగే జరుగును. అతడు మరలా పొద్దున లేచి ఆ బొచ్చును పిడిసి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింపసలియము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అడిగాను. అలాగే జరిగింది. అయ్యా ఇదిగో ఈ నేలంతా కూడా తడిసిపోయి ఉండాలి, ఈ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలంటే అలాగే జరిగింది. ఈ బొచ్చు మాత్రమే తడవాలి, గొర్రె బొచ్చు మాత్రమే. ఇదిగో నేలంతా కూడా పొడిగా ఉండాలంటే అలాగే జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఉన్నటువంటి అల్పవిశ్వాసాన్ని అవిశ్వాసాలను తీసివేసి ధైర్యపరచుకొని సూచనలు ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంచుమించు 32,000 మంది మరి ఆ గోత్రకర్తలు అందరూ కూడా పోగు చేయడి యుద్ధానికి బయలుదేరుతున్నారు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి బయలుదేరుతుంటే దేవుడు చూసి ఈ జనం నాకు ఎక్కువ అంటున్నాడు, నీ జనం ఎక్కువ అని చెప్పేసి ఇదిగో వణుకుతున్నవారు, భయపడుతున్నవారు ఎవరైనా ఉంటే వారిని పర్వతం నుండి వెళ్ళిపోమను అని చెప్పమనగానే మరి అక్కడ ఉన్నటువంటి వారు ఇంచుమించు మరి 22,000 మంది బయటకు వెళ్ళిపోయారండి. ఇంకా మిగిలినది ఎంతమంది అంటే 10,000 మంది. ఆ 10,000 మందిని కూడా దేవుడు వీళ్ళు కూడా ఎక్కువే, వీళ్ళతో మరి యుద్ధం చేస్తే ఇదిగో ఆ ఇశ్రాయేలు బలం చేతనే మేము పొందుకున్నామంటారు. అలా అతిశయపడతారు. ఘనత నాకు కావాలి మరి అని చెప్పేసి యుద్ధం నేను చెయ్యాలి, ఘనత నాకు కావాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతమంది కూడా వద్దు అని చెప్పేసి అదిగో నీళ్ళు తాగడానికి వాళ్ళని మరి దింపు. ఎవరైతే ఒక గదికినట్లుగా గదుగుతారో, ఎవరైతే చేతులతో నీళ్ళు తీసుకుని వాళ్ళు తాగుతారో వాళ్ళని సపరేట్ చేయమన్నాడు దేవుడు. 2 గ్రూపులుగా ఏర్పాటు చేయమన్నారు. అయితే ఒక గదికినట్లుగా మరి గతికిన వాళ్ళని మరి అందరు తీసేశారు. చేతితో నీళ్ళు తీసుకొని గతికితూ తాగిన వాళ్ళని మాత్రమే 300 మందిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని అనేకమైనటువంటి మరి జనాంగాన్ని మరి ఎంతగానో ఇసుగుర్రేణువులంతా మరి ఒంటులు కలిగి ఎంతో జనం కలిగినటువంటి ఆ మిద్యాలను ఓడించడానికి కేవలము దేవుని యొక్క బలం చేతనే కార్యం జరిగిందని చెప్పడానికి 300 మందిని ఎంట పెట్టుకుని మరి ఎంతో విజయం చేకూర్చినట్లుగా మనము చూడగలుగుతున్నామండి. గొప్ప విషయాలు మనము చూడగలుగుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకును బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేసు పారిపోయి ఆ 300 మంది బోరను ఊదినప్పుడు యెహోవా దండు అంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొనుగు వాని మీదకి త్రిప్పెను. దండు శరీరతు వైపును నున్న బెచ్చ వరకును తర్బోతును వద్దనున్న అబెన్మహోకును తీరు వరకును పారిపోగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ గొప్ప విజయాన్ని చేకూర్చినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. అయితే గొప్ప విజయం పొందుకున్న తర్వాత మరి జయాన్ని పొందుకున్న తర్వాత మరి ఈ గిద్యోని దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరూ అంటున్నారు, అయ్యా ఇది గొప్ప విజయం చేకూర్చావు, ఇశ్రాయేల్ ప్రజలకి అందరికీ నువ్వు రక్షణ తీసుకొచ్చావు కాబట్టి నువ్వే నాయకుడిగా ఉండాలి అని అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను కానీ నా కుమారులు కానీ మేము పరిపాలకులుగా ఉండము, అధికారులుగా ఉండము
అది యెహోవాయే మనకు అధికారిగా ఉంటాడు అంటున్నాడండి. 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే 8వ అధ్యాయం 22వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానుల చేతిలో మమ్మల్ని రక్షించదు కనుక నీవు నీ కుమారుడును నీ కుమారులను మమ్మను ఏలవని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పింది. ఎంత గొప్ప ధన్యత అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 40 సంవత్సరాలు మరి వేలుబడిన చేసినట్లుగా 70 మంది కుమారులు కలిగి ఒక ఉన్నతమైన స్థితిలో నిండు వృద్ధాప్యములో మరణించిన వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాము. 32వ వచనంలో యావాజు కుమారుడైన గిద్యోను మహారుద్ధుడై చనిపోయి అబియోజ్రీయులకును ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యావాజు సమాధిలో పాతి పెట్టబడెను. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితి. ఒక పిరుకువాడుగా ఉన్నటువంటి గిద్యోను దేవుడు వాడుకున్నాడే. ఒక బలాఢ్యం కలిగినటువంటి పరాక్రమ కలిగిన బలాఢ్యులుగా మార్చుకున్నాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పిరుకువాడైనా మరి ఎంతో బలహీనుని అనుకున్నటువంటి గిద్యోను వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఇదిగో నువ్వు బలహీనుడు కాదు, ఇదిగో నువ్వు కూడా పరాక్రమశాలివే. దేవుని సేవలో బహుబలంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని పాత్రగా నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. గిద్యోనుని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఇదిగో ఎంతగానో 300 మందితో గొప్ప విజయం చేకూర్చిన దేవుడు ఇదిగో నీతో కూడా గొప్ప సౌర కార్యాలను విజయ కార్యాలను ఎన్నో జరిగించబోతున్నాడు. మరి ఎలాగైతే గిద్యోను కూడా గొప్ప విశ్వాస వీరుడిగా నమ్మి గొప్ప విజయం చేకూర్చుకున్నాడో, గొప్ప జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెచ్చాడో, గొప్ప రక్షణ ఇశ్రాయేలు ప్రజలకు తెచ్చాడో, అలాగే ఈ రోజున కూడా మనం కూడా మరి గిద్యోనులాగా మనం కూడా పోరాడదాము, విజయం సంపాదించుకుందాము, జయ జీవితాన్ని మనం అందరం కూడా పొందుకుందాము. పిరికివాడిగా మనం ఉండొద్దు, విశ్వాస వీరులుగా ఉందాము. మనము కూడా పోరాడదాము, జయ జీవితం మనం అందరం కూడా పొందుకుందాము. అటు గొప్ప ధన్యత దీవెన భాగ్యం దేవుడు మనకి అందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయగల తండ్రి మాటలు చేత నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా, ఈ విన్న వాక్యం హృదయంలో ఫలింపు దయచేయమని యేసు నామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.